ఫ్రెండ్స్ టెక్ న్యూస్ 1883కి అందరికీ స్వాగతం. డేట్ వచ్చేసరికి డిసెంబర్ 27, 2024. టైం వచ్చేసరికి 4 PM అవుతుంది. ఇప్పటి వరకు ఉన్న న్యూస్ అయితే ఇవి. న్యూస్లోకి వెళ్లే ముందు నిన్న మనం మాజీ ప్రధానమంత్రి మన్మోహన్ సింగ్ గారు చనిపోయారు. ఆయన ప్రధానమంత్రిగా అందరూ తెలుసు కానీ 1991లో ఇండియాలో మనకి ఏదైతే ఎకనామిక్ క్రైసిస్ వచ్చిందో అప్పుడు ఆయన తీసుకున్న నిర్ణయాల వల్లే మనం ఇప్పుడు ఇట్లా ఉన్నాం. ఇండియా అయితే అప్పుడు చాలా దివాలా తీసే పొజిషన్లోకి వెళ్ళిపోయింది 1991లో రాజీవ్ గాంధీ గారు చనిపోయిన తర్వాత మన్మోహన్ సింగ్ గారు ఫైనాన్స్ మినిస్టర్గా వచ్చారు అండ్ పివి నరసింహరావు గారు ప్రధానమంత్రిగా ఉన్నారు. వీళ్ళిద్దరు తీసుకున్న నిర్ణయాలు అప్పుడు చాలా మంచి నిర్ణయాలు అవి. మీలో చాలా మందికి మన్మోహన్ సింగ్ గారిని ప్రధానమంత్రిగానే తెలుసు, కాకపోతే ఆయన్ని ఫైనాన్స్ మినిస్టర్ ఎక్కువ మంది గౌరవిస్తారు. అలాంటి పనులు చేశారు ఆయన 1991లో. మన్మోహన్ సింగ్ గారి ఆత్మకి శాంతి కలగాలని కోరుకుంటూ మనం న్యూస్లోకి వెళ్ళిపోదాం. ఫస్ట్ వచ్చేసరికి శాంసంగ్ గెలాక్సీ S25 సిరీస్ జనవరిలో లాంచ్ అయిపోతుంది. జనవరి 22 వీటిని లాంచ్ చేస్తున్నారు. ఇప్పుడు పోస్టర్ బయటకు వచ్చింది. ఈ పోస్టర్ చూస్తే మీకు 4 ఫోన్స్ కనిపిస్తా ఉన్నాయి. క్లియర్గా అబ్జర్వ్ చేయండి. 4 ఫోన్స్ అయితే మీకు కనిపిస్తున్నాయి. 4 ఫోన్స్ తీసుకొస్తారా అని చెప్పేసి కూడా కొన్ని రూమర్స్ అయితే వస్తున్నాయి. S25, S25 Plus, S25 Slim, S25 Ultra మొత్తం 4 ఫోన్స్. కొంతమంది ఏమంటున్నారంటే S25 Slim కూడా అనౌన్స్ చేస్తారు, కాకపోతే అప్పుడు తీసుకురారు. ఒక 2 months 3 months తర్వాత S25 Slim తీసుకొస్తారని చెప్పి కొంతమంది అంటున్నారు. ఎన్ని ఫోన్స్ తీసుకొస్తారు ఇవన్నీ శాంసంగ్కే తెలియాలి. టీజ్ చేయడం మాత్రం పోస్టర్ 4 ఫోన్స్ అయితే టీజ్ అవుతున్నాయి. చూద్దాం మరి ఏమవుతుందో 22 ఈవెంట్లో. నెక్స్ట్ మనకి బ్లూంబర్గ్ ఇచ్చిన రిపోర్ట్ ప్రకారం చూసుకుంటే యాపిల్ మార్చ్లో MacBook Air M4తో తీసుకొస్తుందని చెప్పేసి బ్లూంబర్గ్ చెప్తుంది. అండ్ మేలో వచ్చేసరికి iPhone SE4 అండ్ దాంతోపాటు ఐప్యాడ్స్ కూడా తీసుకొస్తారని చెప్పేసి కూడా చెప్తున్నారు. మరి చూడాలి. అయితే రూమర్స్ బ్లూంబర్గ్ చెప్తున్న రిపోర్ట్ ఇది. బ్లూంబర్గ్ అని పెద్ద సంస్థ, వీళ్ళు చెప్పారంటే మేబీ తీసుకురావచ్చు. అండ్ నెక్స్ట్ వచ్చేసరికి మన డిజిటల్ చార్జ్ స్టేషన్ ఐరన్ మ్యాన్ అంటాం మనం. సో ఈయన లీక్స్ ఇస్తూ ఉంటాడు. ఇతను ఇస్తున్న సమాచారం ప్రకారం ఫస్ట్ హాఫ్ 2025లో మీరు 8 Elite ప్రాసెసర్తో స్మాలెస్ట్ ఫోల్డబుల్ ఫోన్ చూస్తారని చెప్తున్నారు. మోస్ట్లీ ఇది ఫ్లిప్ ఫోన్ అయి ఉంటుంది. అది కూడా షామీ ఉంది కదా, షామీ మీమిక్స్ ఫ్లిప్ అని చెప్పి ఫోన్ తీసుకొచ్చింది లాస్ట్ ఇయర్. దాని సక్సెసర్ మీమిక్స్ ఫ్లిప్ 2గా ఈ ఫోన్ అయితే రావచ్చు. దీనిలో 8 Elite ప్రాసెసర్ అయితే ఉంటుంది. నెక్స్ట్ మనకి హ్యాలీడే అనే కంపెనీ ఏఐ గ్లాసెస్ని CESలో వీళ్ళు డిస్ప్లేకి తీసుకొని రాబోతున్నారు. CES జనవరిలో జరుగుతుంది అమెరికాలో. 2025 CESలో వీళ్ళు గ్లాసెస్ని డిస్ప్లేకి తీసుకొస్తారు. ఇవి చాలా ఇంట్రెస్టింగ్ అయితే ఉన్నాయి. ఇవి నార్మల్గా మెటా గ్లాసెస్ లాగే ఉన్నాయి, కాకపోతే దీనిలో ప్రొజెక్టర్ ఉంది. స్క్రీన్ ప్రొజెక్ట్ చేస్తుంది. మనం చూడొచ్చు ప్రొజెక్ట్ చేసే స్క్రీన్ని. అండ్ ఏఐ కూడా ఇంక్లూడ్ చేస్తారు దీనిలో. ఏఐని మనం క్వశ్చన్స్ అడగొచ్చు, క్వశ్చన్స్ సమాధానాలు కూడా మనం క్లియర్గా చూడొచ్చు, మనకు కనిపిస్తూ ఉంటాయి. సో ఇవన్నీ వాళ్ళు డెమోగా చేసి ఒక ట్రైలర్ కూడా రిలీజ్ చేశారు, ఎలా యూజ్ చేయొచ్చు దీన్ని అని చెప్పేసి. అండ్ ఇది చూడడానికి కొద్దిగా ఇంట్రెస్టింగ్ అయితే ఉంది. ఏఐ గ్లాసెస్ మరి చూడాలి ఎంత ప్రైస్లో తీసుకొని వస్తారు, ఎప్పుడు తీసుకొస్తారు, అండ్ ఇది ఎలా వర్క్ అయితే కంప్లీట్ డీటెయిల్స్ అయితే మనకి CES 2025లో తెలుస్తాయి. ఈ గ్లాసెస్ పేరు వచ్చేసరికి హ్యాలీడే ఏఐ సన్ గ్లాసెస్. నెక్స్ట్ మనకి అమెరికా నోట్రడామ్ యూనివర్సిటీ చెందిన సైంటిస్టులు ఒక రీసెర్చ్ చేశారు. నార్మల్గా ఎక్కువ మంది స్మార్ట్ వాచెస్ అయితే యూజ్ చేస్తూ ఉంటారు. సో వాటి స్ట్రాప్స్ అయితే ఉంటే డిఫరెంట్ మెటీరియల్ తయారు చేస్తూ ఉంటారు. నార్మల్ ప్రజెంట్ నేను యూజ్ చేస్తున్న వాచ్ స్ట్రాప్ వచ్చేసరికి ఇది ఫైబర్తో తయారు చేస్తారు. కొంతమంది మెటల్ స్ట్రాప్స్ యూజ్ చేస్తుంటారు, కొంతమంది రబ్బర్ ఉంటాయి కదా, సిలికాన్ రబ్బర్ స్ట్రాప్స్ అయితే యూజ్ చేస్తూ ఉంటారు. సో వీళ్ళు రీసెర్చ్ చేశారు. అయితే రబ్బర్ స్ట్రాప్స్ మనం యూజ్ చేస్తూ ఉన్నామో వాటిలో 22 స్ట్రాప్స్ వీళ్ళు రీసెర్చ్ చేసి చూస్తే దానిలో 15 వరకు కెమికల్స్ అయితే ఉన్నాయి. వాటిలో ఫ్లోరోకార్బన్స్ అయితే ఉన్నాయి. ఈ ఫ్లోరోకార్బన్స్ ఎందుకు యూజ్ చేస్తారంటే స్ట్రాప్ స్ట్రెంత్ ఉండడానికి అన్నమాట. బయట మనం డిఫరెంట్ అట్మాస్ఫియర్స్కి వెళ్తూ ఉంటాం, వాటి కలర్ చేంజ్ అవ్వకుండా, అవి పాడవకుండా వీళ్ళు దాన్ని స్ట్రెంత్ని ఇవ్వడానికి ఈ ఫ్లోరోకార్బన్స్ యూజ్ చేస్తుంటారు ఆ స్ట్రాప్కి. సో ఆ స్ట్రాప్ మనం యూజ్ చేస్తున్నాం కదా, యూజ్ చేస్తున్నప్పుడు ఈ కెమికల్స్ ఏమవుతాయి అంటే మన స్వెట్ హోల్స్ ఉంటాయి కదా, మన బాడీ స్వెట్ హోల్స్ నుంచి లోపలికి అయితే వెళ్తున్నాయి. లోపలికి వెళ్తే అవి మీ బాడీలో పార్ట్స్ని డ్యామేజ్ చేస్తాయి. ఫస్ట్ లివర్ ఎక్కువ డ్యామేజ్ చేస్తుంది. అండ్ ఇంకా మీకు ఒబేసిటీ సమస్యలు వచ్చే ప్రమాదం ఉంటుంది, థైరాయిడ్ సమస్య వచ్చే ప్రమాదం ఉంటుంది, క్యాన్సర్ వచ్చే ప్రమాదం ఉంటుంది, అండ్ ఇంకా స్పర్మ్ కౌంట్ తగ్గిపోవడం, ఇట్లాంటి ప్రాబ్లమ్స్ అయితే ఉంటాయి. సో ఈ ఎక్కువ వీళ్ళు సజెషన్ ఏం ఇస్తున్నారంటే ఇట్లాంటి ఏదైతే రబ్బర్ స్ట్రాప్స్ ఉంటాయో అట్లాంటివి వాచెస్ యూజ్ చేయకండి. ఒక మీరు స్మార్ట్ వాచెస్ యూజ్ చేసే వాళ్ళైతే మాత్రం మెటల్ స్ట్రాప్స్ కానివ్వండి, లేకపోతే ఫ్యాబ్రిక్ ఉంటాయి ఫ్యాబ్రిక్ స్ట్రాప్స్ కానీ అట్లాంటివి యూజ్ చేయండి అని చెప్పేసి వీళ్ళు సజెషన్ అయితే ఇస్తున్నారు. నెక్స్ట్ మనకి విజయవాడ అంటే మనకి దుర్గామాత గుర్తొస్తుంటుంది. చాలా మంది భవానీ మాల కూడా వేసుకుంటూ ఉంటారు. అండ్ అక్కడ విరమించడానికి వెళ్తూ ఉంటారు కదా, చాలా మంది వెళ్తుంటారు, చిన్న పిల్లలు కూడా వెళ్తూ ఉంటారు. సో ఇట్లా పిల్లలు ఇలాంటి చోట్లకి వెళ్ళినప్పుడు తప్పిపోతూ ఉంటారు కదా, సో వీళ్ళని కనిపెట్టడానికి ఒక కొత్త పద్ధతి అయితే కనుక్కున్నారు. సో అక్కడ కలెక్టర్ గారు లక్ష్మీ షా గారు, దీంతో పాటు ICDS అనే సంస్థ, ఇంటిగ్రేటెడ్ చైల్డ్ డెవలప్మెంట్ సర్వీసెస్ ICDS అంటే, సో వీళ్ళిద్దరూ కలిసి మొత్తం ఒక 60 టీములు ఏర్పాటు చేసి పిల్లలకి ఒక QR కోడ్ స్కానర్ అయితే ఇస్తారన్నమాట, బ్యాండ్ లాగా వేస్తారు. సో QR కోడ్లు ఏమి ఉంటాయంటే పిల్లోడి పేరు ఉంటుంది, వాళ్ళ పేరెంట్ నేమ్ ఉంటుంది, అండ్ వాళ్ళ ఫోన్ నెంబర్ ఉంటుంది, పేరెంట్ మొబైల్ నెంబర్ అయితే ఉంటుంది. సో ఇట్లా వాళ్ళకి QR కోడ్ ఉంటుంది కాబట్టి వాళ్ళు ఎప్పుడైనా తప్పిపోయినా కానీ ఆ QR కోడ్ జస్ట్ స్కాన్ చేసాం అనుకోండి, వాళ్ళ పేరెంట్ డీటెయిల్స్ అయితే వస్తే వాళ్ళకి కాల్ చేసి పిల్లల్ని వాళ్ళ దగ్గరికి పంపించవచ్చు. సో ఈ పద్ధతి ద్వారా ఒక 10 మంది తప్పిపోయిన పిల్లల్ని వాళ్ళ పేరెంట్స్ దగ్గరికి అయితే
వీళ్ళు తీసుకెళ్లారు. చాలా బాగుంది ఇది. అన్ని పుణ్యక్షేత్రాల్లో కానీ ఎక్కువ క్రౌడెడ్ ప్లేసెస్లో ఇలాంటివి ఏర్పాటు చేస్తే చాలా మంచిది. నెక్స్ట్ మనకు మహారాష్ట్ర నుంచి, మహారాష్ట్రలో హర్ష్ కుమార్ అని చెప్పేసి ఒక కాంట్రాక్ట్ గవర్నమెంట్ ఎంప్లాయ్, పర్మనెంట్ కాదు ఇతను. సో ఇతను స్పోర్ట్స్ కాంప్లెక్స్లో పనిచేస్తూ ఉంటాడు. ఆ స్పోర్ట్ కాంప్లెక్స్ అంటే పిల్లలకి సంబంధించి వాళ్ళ స్పోర్ట్ యాక్టివిటీకి సంబంధించి వస్తుంటాయి ఫండ్స్, ఇలాంటివన్నీ వాళ్ళు ఆర్గనైజ్ చేస్తూ ఉంటారు. వాళ్ళకి కావాల్సిన సౌకర్యాలు కల్పిస్తూ ఉంటారు పిల్లలకి స్పోర్ట్స్ పరంగా. సో ఇదనమాట ఆర్గనైజేషన్. సో ఇతను అక్కడ పనిచేస్తూ ఉన్నాడు. నార్మల్గా ఈ కాంప్లెక్స్ డెవలప్మెంట్ కోసం ఫండ్స్ అయితే వీళ్ళు వస్తూ ఉంటాయి. ఇట్లా గవర్నమెంట్ సైడ్ నుంచి ఒక 22 కోట్ల వరకు ఫండ్స్ అయితే వీళ్ళకి అకౌంట్కి అయితే వచ్చినాయి. సో ఈ అబ్బాయి ఏం చేశాడంటే, హర్ష అనే అబ్బాయి ఈ డబ్బులు చాలా తెలివిగా కొట్టేశాడు. ఎట్లా కొట్టేశాడంటే, నార్మల్గా మనకి ఏదైనా బ్యాంక్ అకౌంట్కి ఈమెయిల్ ఐడి ఉంటుంది, మొబైల్ నెంబర్ ఇస్తాం కదా, దానికి ఓటీపీలు అయితే వస్తూ ఉంటాయి. సో ఆ ఓటీపీలు చేంజ్ చేశాడు. మొబైల్ నెంబర్ అండ్ ఈమెయిల్ ఐడి ఇతను పెట్టుకున్నాడు. ఎందుకంటే ఇతనే మొత్తం ఆర్గనైజ్ చేస్తుండ్రు ఫండ్స్ అన్ని. ఇతను పెట్టేసుకొని ఆ డబ్బులు అయితే 22 కోట్ల రూపాయలు వచ్చినాయో దానిలో నుంచి దగ్గర 20 కోట్ల 50 లక్షల వరకు ఇతనే దొబ్బేశాడు. 40 లక్షల రూపాయల వరకు మిగతా వాళ్ళకి అయితే ఇచ్చారు. ఈ 21 కోట్లు కొట్టేసి ఓ BMW కారు కొన్నాడు, ఒక 4 BHK ఫ్లాట్ కొన్నాడు ఎయిర్పోర్ట్ ఎదురుగా. ఇది జరిగి 6 months అయితే అవుతుంది. ఈ అబ్బాయి BMW కార్లో తిరుగుతుంటే వాళ్ళ కొలీగ్ ఒక అతను చూశాడు. చూసిన తర్వాత అబ్బాయి టెన్షన్ పడతా పారిపోయాడు చూసి అతన్ని. ఈ అబ్బాయికి డౌట్ వచ్చింది, వాళ్ళ కొలీగ్కి డౌట్ వచ్చి ఆఫీస్లో ఇన్ఫార్మ్ చేశాడు. ఇన్ఫార్మ్ చేస్తే మొత్తం ఒకసారి క్రాస్ చెక్ చేస్తే ఫండ్స్ మొత్తం కొట్టేసి ఇట్లా ఎంజాయ్ చేస్తున్నట్లయితే వాళ్ళు కనుక్కున్నారు. అబ్బాయి దొరకలే. హర్ష్ కుమార్ అనే అబ్బాయి పారిపోయాడు, పరారీలో అయితే ఉన్నాడు. ఇంకా అయితే పోలీసులు అయితే ఇంకా పట్టుకోలేదు. నెక్స్ట్ వచ్చేసరికి డీల్ ఆఫ్ ది డే చూసుకుంటే అమెజాన్ ఎకో షో 8 సెకండ్ జనరేషన్. దీని ప్రైస్ వచ్చేసరికి 14,000 రూపాయలు దాకా ఉంటుంది. దీని మీద 5,000 రూపాయలు డైరెక్ట్ డిస్కౌంట్ అయితే వస్తుంది, కూపన్ డిస్కౌంట్ వస్తుంది. అంటే ఇది 8,999కి వస్తుంది, 9,000 రూపాయలకి అయితే వస్తుంది. అండ్ ఇంకొకటి నథింగ్ ఫోన్ 2A లోయెస్ట్ ప్రైస్కి అయితే వస్తుంది. ఎప్పుడు 21,22,000 దగ్గర ఉండేది, ఇప్పుడు 19,999కి వస్తుంది, 20,000 రూపాయల దగ్గరకు వస్తుంది. దీని వీడియో మన ఛానల్ ఉంటుంది, ఒకవేళ మీరు చెక్ చేయాలనుకుంటే చెక్ చేయొచ్చు. ఒకవేళ డీల్స్ మీరు చెక్ చేయాలనుకుంటే మన టెలిగ్రామ్ ఛానల్ అయినా ఉంటాయి, లేకపోతే కింద డిస్క్రిప్షన్లో కూడా ఉంటాయి. ఒకసారి మీరు చెక్ చేయాలనుకుంటే చెక్ చేయొచ్చు. అండ్ నెక్స్ట్ వచ్చేకి వెళ్ళే ముందు కామెంట్ ఆఫ్ ది డే చూసుకుంటే నరసింహ నాయుడు అడుగుతున్నారు, ఫ్లిప్కార్ట్లో బైక్ బై చేయొచ్చు అని అడుగుతున్నారు. ఫ్లిప్కార్ట్లో బైక్ బై చేయొచ్చు. నార్మల్గా ఒక్కోసారి డిస్కౌంట్స్ వస్తుంటాయి ఫ్లిప్కార్ట్లో. మీకు బైక్ మీరు డైరెక్ట్ వాళ్ళ ఇంటికి డెలివరీ చేసేవారు. మీరు బైక్ బుక్ చేసిన తర్వాత నార్మల్ ఫోన్ బుక్ చేసినట్టు బుక్ చేయాలి, దాన్ని డబ్బులు కట్టాలి. కట్టేసిన తర్వాత మీకు ఫోన్ చేస్తారు. ఫోన్ చేసి ఆ ప్రాసెస్ ఉంటుంది కదా, మీ డాక్యుమెంట్స్ అవన్నీ తీసుకుంటారు, ఆర్టీఓ ఇవన్నీ ప్రాసెస్ కంప్లీట్ చేస్తారు. బైక్ మీకు వాళ్ళ ఇంటికి డెలివరీ చేయరు, దగ్గరలో ఉన్న డీలర్ని అటాచ్ చేస్తారు. ఆ షోరూమ్కి వెళ్ళి ఫర్ ఎగ్జాంపుల్ హీరో బైక్ మీరు ఆర్డర్ చేశారు, హీరో షోరూమ్కి వెళ్ళి మీరు దగ్గరలో ఉన్న షోరూమ్కి వెళ్ళి అక్కడి నుంచి బైక్ మీరు కలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. మొత్తం కంప్లీట్ ప్రాసెస్, డాక్యుమెంటేషన్ ఇవన్నీ కంప్లీట్ అవడానికి 15 రోజులు టైం పడుతుంది. 15 రోజుల తర్వాత మీకు బైక్ చేతికి వస్తుంది. ఈ సోదంతా ఎందుకు, మనం షోరూమ్కి వెళ్ళి బైక్ తీసుకోవచ్చు, అది కూడా మంచి ఆప్షన్. షోరూమ్లో మీకు మంచి తెలిసిన వాళ్ళు ఉంటే కొద్దిగా డిస్కౌంట్ కూడా ఇస్తూ ఉంటారు, అది బెటర్ ఆప్షన్ అడిగితే. లేదు మీకు ఫ్లిప్కార్ట్లో ఇంకా బెటర్ ప్రైస్కి వస్తుందంటే అప్పుడు మీరు బుక్ చేసుకోవచ్చు, ప్రాబ్లం లేదు. నెక్స్ట్ చూస్తే వెళ్ళే ముందు ఈరోజు ఫ్రైడే కాబట్టి చాలా మంది ఓటీటీ రిలీజ్ గురించి అడుగుతూ ఉంటారు. ఓటీటీలో ఒకవేళ మీరు మూవీస్ చూడాలంటే మాత్రం స్క్విడ్ గేమ్ సీజన్ 2 వచ్చింది నెట్ఫ్లిక్స్లో, అండ్ బూల్ బులయ్యా 3 ఇది కూడా నెట్ఫ్లిక్స్లోనే, సింగమ్ అగైన్ ప్రైమ్ వీడియోలో వచ్చింది. ఈ 2 హిందీ సినిమాలు ఇప్పుడు చెప్పినవి. అండ్ ఇంకొకటి RRR ఉంది కదా, RRR బిహైండ్ అండ్ బియాండ్ అని చెప్పేసి ఒక బిహైండ్ ది సీన్ టైప్ అనమాట. ఇది కూడా నెట్ఫ్లిక్స్లో రిలీజ్ చేశారు. అండ్ ఈ మొత్తం ఒకవేళ మీరు వీకెండ్ ఎంజాయ్ చేయాలనుకుంటే ఇవి అవైలబుల్గా ఉన్నాయి ఓటీటీలో. నెక్స్ట్ వచ్చేసరికి ఆస్ట్రేలియా మెల్బోర్న్ ఒక అతను 2015లో జరిగింది ఈ సంఘటన. వాకింగ్ చేస్తూ ఉన్నాడు పార్క్లో, అతనికి ఒక రాయి కనిపించింది, చూడడానికి చాలా వెరైటీగా విచిత్రంగా ఉంది. ఆయన ఏదైనా గోల్డ్ స్టోన్ ఏమో అని చెప్పేసి దాన్ని తీసుకెళ్ళిపోయి అతని ల్యాబ్లో దాన్ని డ్రిల్ చేయడానికి ప్రయత్నించాడు. డ్రిల్ అవ్వట్లేదు అది. అండ్ దాన్ని యాసిడ్ పోసేసి కరిగేయాలని ట్రై చేసినా కరగట్లేదు, అది చాలా స్ట్రాంగ్ అయితే ఉంది. ఇంకా చేసేదేం లేక అతను 4 సంవత్సరాలు దాన్ని ఉంచుకొని 2019లో మ్యూజియంకి అయితే ఇచ్చేసాడు. సో వాళ్ళు అప్పటి నుంచి దాన్ని టెస్ట్ చేసి దాన్ని మొత్తాన్ని కట్ చేసి ఇప్పుడు వాళ్ళు తెలిసింది ఏంటంటే ఈ స్టోన్ ఇప్పటిది కాదు, అది 4.9 బిలియన్ ఇయర్స్ బ్యాక్ అది మనకు అంతరిక్షం నుంచి కింద పడతాయి కదా ఆ స్టోన్, అది అంత చాలా కాస్ట్లీ అయితే ఉంటుంది. ఈ స్టోన్ ఒకవేళ కొనాలనుకుంటే మాత్రం కొన్ని లక్షల డాలర్లు అయితే ఉంటుంది. ఈ స్టోన్ ఆల్రెడీ మ్యూజియంలో ఒకటి అయితే ఉంది, ఇది సెకండ్ స్టోన్ వాళ్ళ దగ్గరకు వచ్చిన దానిలో. అండ్ పాపం ఈ విషయం తెలిస్తే ఆయన ఏమైపోతాడు, ఎవరైతే ఆ స్టోన్ దొరికిన ఆయన పేరు వచ్చేసరికి డేవిడ్ హోల్. ఇది వరకు న్యూస్ అయితే నచ్చితే లైక్ చేయండి. రేపు బెస్ట్ మొబైల్స్ ఆఫ్ 2024 వీడియో మన ఛానల్ అయితే వస్తుంది. ఆ వీడియో మీరు చూడాలనుకుంటే కింద సబ్స్క్రైబ్ బటన్ కనిపిస్తుంది, ఆమె క్లిక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అయిపోండి. అండ్ మళ్ళీ మనం మండే టెక్నిక్స్లో కలుద్దాం. సెలవు, బాయ్.